ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీనరాశి వారి గోచార ఫలాలు పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీనరాశి వారి గోచార ఫలాలు పరాభవ నామ సంవత్సరంలో 2026-27లో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రభావం పోయిన సంవత్సరం నుంచే ఉంది, ఈ సంవత్సరం కూడా ఉంటుంది. పోయిన సంవత్సరం గురుబలం లేదు, ఈ సంవత్సరం గురుబలం ఉంది. రాహు కూడా వ్యతిరేక స్థితిలో ఉన్నాడు. కాబట్టి శని గురు రాహులు పోయిన సంవత్సరం బలం లేదు, ఈసారి గురుబలం వస్తుంది 2 జూన్ నుంచి. ఈ రాశిలో పూర్వభద్ర 4. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశి వారికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేర్లో మొదటి అక్షరాలు ది, దు, షం, జూ, ద, దే, దో, చాచి అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. వీరి పేర్లో మొదటి అక్షరాలు. ముఖ్యంగా ఇక్కడ గోచార ఫలితాల గురించి కొంత వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఇవి 20% మాత్రమే పనిచేస్తాయి. ఇవి స్థూలంగానే ఉంటాయి, ర్యాండమ్గా చెప్పబడుతుంది. కానీ వ్యక్తిగతంగా జాతకాల మీద అంత ప్రభావం చూపించేది తక్కువగా. ఎవరికి 1,00,000 మందిలో 10 మందికి పనిచేయవచ్చు. కాబట్టి అది ఎందుకు అలా జరుగుతుంది అనే విషయానికి ఇప్పుడు వివరిస్తాను. వ్యక్తిగత జాతకాలు, దశలు, నక్షత్రాల వారిగా పరిశీలిస్తే కానీ పూర్తి ఫలితాలు మనం తెలుసుకోలేము. దాన్ని బట్టి ఈ సంవత్సరం ఉండే గోచార పరిస్థితులు మన మీద ప్రభావం చూపుతాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఈ గోచార ఫలాలు శని, గురు, రాహు, కేతువుల యొక్క దీర్ఘకాలిక గ్రహాల మీద ఆధారపడి మాత్రమే చెప్పబడుతుంది. మిగతా లగ్నాధిపతి కానీ, చంద్రుడు కానీ, అలాగే కుజగ్రహము, బుధగ్రహము, అలాగే రవిగ్రహాల యొక్క పరిస్థితిని మనం అంచనా వేయకుండానే ఈ గోచార ఫలాలు ఉంటాయి. అది కాకుండా ముఖ్యంగా ఈ శని, గురు, రాహు, కేతువులో మీ జాతకంలో బలంగా ఉన్నారనుకోండి, అలాగే ఈ సంవత్సరం వారి దశలు ఏవి రాలేదనుకోండి, వచ్చినా ఏవో మామూలుగా అంతర్దశలో, సూక్ష్మదశలో కొంత వస్తాయి, పోతుంటాయి. అవి ప్రభావం ఎక్కువగా ఉండదు. అందువల్ల ఆ దశలు రాకపోతే, గ్రహాలు బలంగా ఉంటే మీకు ఈ గోచర బలాలు ఏమి మీ జీవితం పైన ప్రభావం చూపించవు. అదే మీ జాతకంలో ఈ గ్రహాలు బలహీనంగా ఉండి వాటి దశలు ఇంకా వస్తే ఈ సంవత్సరము తప్పకుండా ఈ గోచార ఫలాలు చాలా అధిక ప్రభావం చూపిస్తాయి. మీ మీద చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఇచ్చే ఫలితాలు ఉంటాయి. అది ఆ యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం చూసుకోవాలి. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ గోచార ఫలాలు చూసినా కూడా, విన్నా కూడా, మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటేనే కానీ ఏ నిర్ణయానికి రాకూడదు. వస్తే అనవసరంగా మానసికంగా ఇబ్బంది పడతారు. అయ్యో ఇది ఎలాంటి సార్ నడుస్తుంది, ప్రాబ్లం, నాకేదో అనారోగ్యం వస్తుందని చెప్పారు, రాహు ఉదయంలో ఉండడం వల్ల ఏం అనారోగ్యం వస్తుందో అని భయపడాల్సిన అవసరం లేదు. అసలు రాహు ఎక్కడున్నాడు మీ జాతకంలో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, గురువు ఎక్కడున్నాడు, గురువు దృష్టి, శని రాహులు పాపగ్రహాల మీద శుభగ్రహ గురు శుక్ర బుధుల యొక్క దృష్టి ఉందనుకోండి, శుభగ్రహ దృష్టి కేంద్ర కోణాల్లో ఉన్నారనుకోండి, వాడు ఉండి దృష్టి ఉందనుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ప్రభావం ఉండదు. ఏలినాటి శనిలో కోటీశ్వరులు లేని వాళ్ళు ఉన్నారు, చీఫ్ మినిస్టర్ లేని వాళ్ళు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి వివాహాలు కావు కొన్ని ఏళ్ల తరబడి. కానీ ఏలినాటి శని రాగానే వివాహం అవుతుంది, అర్ధాష్టమ శని రాగానే వివాహం అవుతుంది. అలాగే గురుబలం లేకున్నా ఉన్ననే వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏలినాటి శని ప్రభావంలో. వివాహం అంటే ఏదో సుఖపడమనే కాదు కదా, కష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శనిలో మనిషి యొక్క పరివర్తనను క్రియేట్ చేస్తాడు. మీరంటే ఏదో తెలియజేస్తాడు శని భగవానుడు. ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఆయన. మనం ఏంటి, మన కష్టం ఏంటి, మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగజేస్తాడన్నమాట. మన కష్టాన్ని కలిగిస్తేనే కదా ఆత్మజ్ఞానం తెలిసేది. ఇక్కడ నుంచి మీ కాలేజీకి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు ఉందనుకోండి, 5 కిలోమీటర్లు మీరు డాడీ తీసుకెళ్ళి రోజు తన పేరెంట్స్ దింపడానికి ఆటోనో ఏదో అరేంజ్ చేశారనుకోండి, అప్పుడు మీకేమొస్తుంది, 5 కిలోమీటర్లు చాలా ఈజీగా వెళ్ళిపోతాం అనుకుంటుంది.
ఒక్కరోజు కారు లేదనుకోండి, నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజే వర్షం పడ్డది, ఆ రోజే రోడ్డు బాగాలేదు. అప్పుడు 5 కిలోలు నడవడానికి మీరు ఎంత కష్టపడతారు? ఆ కష్టాన్ని మీరు మొదలై తెలుసుకొని మీరు ఆ కష్టానికి తగ్గట్టుగానే మీ శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటే ఆ కష్టం మీకేం పెద్దగా కష్టం అనిపించదు. అలాగే శని భగవానుడు కూడా ఏలినాటి శనిలో మీకు కష్టం అంటే ఏందో తెలిపేటట్టు చేస్తాడు. కాబట్టి ఏలినాటి శని ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. మనకు దానికి తగ్గట్టుగా మనము చేసుకుంటే దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకున్న తర్వాతనే విషయాన్ని చూసుకోవాలి. ఇకపోతే ఆదాయం వివరాల్లోకి వెళ్తున్నప్పుడు ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం బాగానే ఉంది, వ్యయం తక్కువ ఉంది. ఈ ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే ఈ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంది. కాబట్టి నాకేం పర్వాలేదు అని ఇష్టం వచ్చినట్టు బాగా ఖర్చు చేయడం మంచిది కాదు. దీనివల్ల అనవసరమైన అవసరం లేని ఖర్చులు చేయడం వల్ల ఎంత ఆదాయం ఉన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఖర్చును అదుపులో ఉంచుకోండి. అవసరం ఉన్నంత వరకే ఖర్చు పెట్టండి. ఏది అవసరం ఉందో అదే ఖర్చు పెట్టండి. దానివల్ల సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీకు ఏలినాటి శని జరుగుతున్నందున ఏ సమయంలో అయినా ఇబ్బందులు రావచ్చు, అనుకోని అవాంతరాలు ఏర్పడవచ్చు. ఆదాయం బాగున్నా కూడా కొన్ని సమస్యలు ఊహించని వచ్చినప్పుడు చాలా ఇబ్బంది, మానసికంగా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఇదే ముఖ్యమైన సూచన. ఈ పరిస్థితులు రాకుండా నివారించాలంటే కొన్ని పుణ్యకార్యాలు, దానాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శని భగవాని అనుగ్రహం కలిగి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా శని భగవాని ఏలినాటి శని నడుస్తున్న సమయంలో మనకంటే కింది స్థాయి వారిని గౌరవించడము, మనకంటే కింది స్థాయిలో ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయడం, ఇంటి ముందు పనిచేసే మున్సిపాలిటీ వాడికి అప్పుడప్పుడు ఏదైనా బట్టలు కానీ డబ్బు కానీ అవసరానికి మించి సహాయం చేయడము, బీద విద్యార్థులకు పెన్సిల్స్, పుస్తకాలు, నోట్బుక్లు సహాయం చేయడం లాంటివి చేయడం వల్ల మనకు ఏదో రకంగా దైవ సహాయం లభిస్తుంది. అలాగే దైవ ప్రార్థన కూడా చాలా ముఖ్యం. ఇక రాజభుజం, అవమానం కూడా పరిశీలిస్తే రాజభుజం కూడా బాగానే ఉంది, అవమానం తక్కువ ఉంది. సంఘంలో గౌరవ ప్రశ్నలు బాగుంటాయి. ఇక్కడ రాజభుజం ఎక్కువగా ఉండే అవకాశం, అవమానం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మీకు సమాజంలో కీర్తి ప్రశ్నలు బాగుంటాయి. కానీ దీనివల్ల మీపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది, అందరి దృష్టి మీపైనే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా సంఘంలో ఎక్స్పోజ్ కాకుండా ఉండడం మంచిది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం జరగకూడదు అనుకుంటే వివాదాస్పదమైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరంగా ఇతరుల విషయాల జోక్యం చేసుకోకూడదు, మౌనంగా ఉండడం మంచిది. ఎక్కువగా మాట్లాడడం, సలహాలు ఇవ్వడం వల్ల, అనవసరమైన చర్చలు చేయడం వల్ల మీ ఈ ప్రతిష్టకు, మీ గౌరవానికి భంగం కలిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దూరంగా ఉండడం మంచిది. అవమానం కలిగే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి మౌనమే ఇందుకు సరైన పరిష్కారం. అవసరం ఉన్నంత వరకే మీరు మాట్లాడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గురు భగవానుడు ఉగాది నుండి 1 జూన్ వరకు తామ్రమూర్తిగా మిథున రాశిలో సంచారం అశుభుడైనందున చికాకులు ఎక్కువగా ఉంటాయి. అనుకూల స్థానచలనాలు ఉంటాయి. గృహంలో మార్పులు చేయాలని ఆలోచన వస్తుంది. మీ వద్ద సరైన బడ్జెట్ ఉంటేనే ఆ పని ప్రారంభించండి, లేకపోతే మానుకోండి. ఇతరుల విమర్శలకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో 1వ స్థానం రాశి అవుతుంది. కాబట్టి జన్మలో సంచారం అశుభుడైనందువలన బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలు అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఈ శని భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి కొంత కష్టం మీద అయినా సరే వివాహ శుభకార్యాలను పూర్తి చేయగలుగుతారు మీరు ఈ సంవత్సరం. ఇక రాహు ఉగాది నుండి 5/12/2026 వరకు 12వ స్థానమైన కుంభరాశికి, మీనరాశికి 12వ స్థానం అవుతుంది. కాబట్టి కుంభరాశిలో అశుభుడైనందువల్ల ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. 12వ ఇల్లు ఖర్చులు, ఇన్వెస్ట్మెంటు, దూర ప్రయాణాలు, నిద్ర, ఇలాంటివన్నీ
హాస్పిటల్స్, జైలు ఇవన్నీ వస్తాయి కాబట్టి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చాలామైన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటేనే మంచిది. ఒకవేళ ముఖ్యంగా పాదాలకు సంబంధించిన కాలపురుషాంగాల్లో 12వ స్థానము మేరాశి పాదాలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ 12వ భావంలో రాహు ఉంటే పాదాలకు ఇబ్బంది పెట్టడం, హార్మోన్ సమస్యలు, నిద్రలేమి లేకపోవడము, మానసిక సమస్యలు, వృధా ప్రయాణాలు చేయడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలన సూచనలు కూడా ఉంటాయి. సన్నిహిత వర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. జూన్ 2 నుంచి గురుబలం పెరగడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది మీకు. ఈ జూన్ 2 నుంచి గురువు కర్కాటకంలోకి వచ్చినప్పుడు శని భగవానుడిపై దృష్టి ఉంటుంది కాబట్టి, అలాగే కర్కాటకంలో కుంభరాశిలో ఉన్న గురువు, కుంభరాశిలో ఉన్న రాహు మకరంలోకి వచ్చినప్పుడు గురు దృష్టి ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు 6 డిసెంబర్ నుంచి సంవత్సరాంత వరకు 11వ స్థానం ఉన్న అంటే శుభుడైనందువల్ల 11వ స్థానం అంటే మకర రాశిలో నూతన వస్త్రాలు కొనడము, వస్తు వాహనాలు అంటే కొత్త ఆభరణాలు కొనడము, కారు మార్చి కార్లు కొంటారు, ఆభరణాలు కొనే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభ యోగాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యంగా రాహు షార్ట్ కట్ మెథడ్లో ధన సంపాదించాలనే ఆలోచన దురాశపరుడు కాబట్టి, అలాగే ఫోటోగ్రఫీ, సినిమా చిత్రసీమ పరిశ్రమకు సంబంధించిన వాడు, లేని దాన్ని ఊహించుకునే మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి ఏదో గొప్పగా జీవించాలనే ఆలోచనతో మీరు డబ్బులు అధికంగా ఖర్చు చేసి కొన్ని లగ్జరీ వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. కానీ అది చేయకుండా ఉంటేనే మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఏ వస్తువు అవసరమో ఏ వస్తువు అవసరం లేదనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి చేసుకుంటే మాత్రం మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ ముందు కూడా ఇదే విషయాన్ని నేను చర్చిస్తూ వచ్చాను. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనడం, డాంబికంగా జీవించడం అనే ఆలోచనను మానుకోండి. చాలా సామాన్యంగా జీవించడం ఆలోచిస్తే నిరాడంబరమైన జీవితం గడిపితే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కానీ ఏదో ఒక ముఖ్య కార్యక్రమం ఎంత ఖర్చైనా పర్వాలేదంతగా పూర్తి చేస్తారు ఈ సమయంలో. కేతు ఉగాది నుండి 5 డిసెంబర్ వరకు 6వ స్థానం అంటే కర్కాటక రాశిలోకి వెనక్కి వెళ్తాడు. అక్కడ శుభుడుగా 6వ స్థానంలో ప్రతికూలం నుంచి అనుకూల ఫలితాలు ఇస్తాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. చాలా దూర బంధువులతో మీకు సహాయం కలుస్తారు. తద్వారా వాళ్ళ ద్వారా లాభాలంటే మీకు ఏదో రకంగా సహాయం లభిస్తుంది. వాళ్ళ ద్వారా మీ అబ్బాయితో వివాహ సంబంధాల విషయంలోనో, ఉద్యోగం విషయంలోనో, చదువు విషయంలోనో, లేదా మీరు చేసే వ్యాపారాల విషయంలోనో ఏదైనా ఆర్థిక సహాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. దానివల్ల అన్ని విషయాల్లోనూ విజయాలు సాధిస్తారు ఈ సమయంలో. కేతు అనుకూల సంచారం 5 డిసెంబర్ వరకు ఉంటుంది. తర్వాత పశ్చిమ భావంలో సంతానము మానసిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. కేతుగ్రహం 6 డిసెంబర్ నుంచి 5వ స్థానమైన సాధారణ శుభుడు కావడం వల్ల పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల విషయాల్లో ముఖ్యంగా ఆరోగ్య, విద్య విషయాల్లో కొంతగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పశ్చిమంలో కేతు ఉండడం వల్ల సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం, అనారోగ్య సమస్యలు చేస్తూ ఉంటాయి. మానసికమైన సమస్యలు వచ్చే విధంగా ఉంటాయి. మీరు ఐసోలేటెడ్గా ఉంటారు, ఎవరితో కలగకూడదు అనుకుంటారు. పూర్వపుణ్య స్థానం కాబట్టి పంచమ ఆలోచన స్థానము సంతాన స్థానం కూడా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ సంబంధించింది కాబట్టి ఇక్కడ నష్టపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కేతు ఎక్కడ ఉన్నా, కేతు దశలు నడుస్తున్నా కూడా సర్జరీ జరగడము, అనారోగ్య సమస్యలు రావడం అనేది సర్వసాధారణం. గణపతి ఆరాధన ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. అందువల్ల గణపతిని ఇప్పుడు కేతుకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే మీరు గణపతినే పట్టుకోవాలి గట్టిగా. గణపతి కొబ్బరినూతో దీపారాధన చేయడము, అటుకుల బిల్లు ప్రసాదంగా సమర్పించండి. ప్రతిరోజు ఓం గం ఐం గణపతి నమః అనే మంత్రాన్ని 105 సార్లు జపం చేయండి. బుధవారం రోజు గరికతో గణపతి ఆరాధన చేయండి. అలాగే సంకష్ట గణపతి ఎక్కువ
సమస్యలు ఉండేవాళ్ళు సంకష్ట గణపతి వ్రతాన్ని చేస్తే 3 నెలలు కానీ 6 నెలలు కానీ 12 నెలలు కానీ 9 నెలలు కానీ 6 నెలలు కానీ 12 నెలలు కానీ చేస్తే దీక్షలో అనుకొని ముడుపు కట్టి చేస్తే దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీ అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. వివాహం ఆలస్యమైన, సంతానం ఆలస్యమైన, ఉద్యోగం రావాలన్నా, ఏదైనా కోర్టు కేసుల్లో గెలవాలన్నా ఈ సంకష్ట గణపతితో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మేరాశి వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే గణపతి ఆరాధన. ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా యోగ సంవత్సరంగా చెప్పొచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే మీనరాశికి అధిపతి గురువు. అతను పంచమ స్థానంలో గురువు యోగిస్తాడు. ఆ పంచమ స్థానం ఉచ్చస్థానం అయింది కాబట్టి ఆ గురువు దృష్టి అక్కడి నుంచి గురువు ఎక్కడ ఉంటే ఆ స్థానానికి పీడిస్తాడు, ఆ స్థానానికి ఇబ్బందులు కలిగిస్తాడు. ఆ స్థానాన్ని ఏ స్థానంపై దృష్టి ఉంటుందో ఆ స్థానాన్ని వృద్ధి చేస్తాడు. కాబట్టి మీరు శని వల్ల బాధలు పడుతున్నారు కదా, దాని నుంచి మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ఇక్కడ నుంచి గురువు దృష్టి రావడం వల్ల, గురువు దృష్టి మేరాశిపై ఉండడం వల్ల మీకు లాభస్థానంపై కూడా గురువు దృష్టి ఉంటుంది. దానివల్ల మీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అన్ని అంటే కోరికలు తీరడం అన్నమాట 11వ స్థానం. కాబట్టి మీ శని దానికి కూడా 11వ స్థానం కూడా శని అధిపతి. శని స్థానంపై శనిపై కూడా గురువు తన యొక్క స్వగృహాన్పై దృష్టి ఉండడం వల్ల మీకు జీవితంలో అనుకోని పనులన్నీ కూడా సంఘటనలు జరిగిపోతాయి, చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా కాలంగా మీరు తీసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు చాలా విధాలుగా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కావాల్సిన ట్రాన్స్ఫర్లు వస్తాయి. భార్యాభర్తలు ఒక చోటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. టెంపరీ వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్లకు పర్మనెంట్ అవుతుంది. ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ యజమానుల మనలో పొందగలుగుతారు. సర్వీస్తో సంబంధం లేకుండా పదోన్నతి పొందగలుగుతారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రతిష్టలు వస్తాయి. మీరు ఎక్కడ పనిచేస్తారో ఆ కార్యాలయంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఈ సంవత్సరం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. చాలా మంచి కాలం. ప్రజల అభిమానం సంపాదించుకుంటారు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళ యొక్క అధిష్టాన వర్గం చేత ఏదో ఒక నామినేటెడ్ పోస్టుకు ప్రభుత్వంలో ఏదో ఒక పదవి సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. వీరిని చాలా ప్రత్యేకంగా గుర్తిస్తారు. వీరికి పేరు ప్రశ్నలు బాగుంటాయి. కానీ నమ్మిన వారి దగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సన్నిహితులతో చాలా జాగ్రత్తగా వహించడం మంచిది. కొన్ని విషయాలు ఎవరితో చర్చించకుండా ఉండడమే మంచిది. వారు మీపై వెన్నుపోటు పొడిచే అవకాశము, అలాగే రహస్యంగా మీపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ విషయాల్లో మాత్రం గురుబలం వల్ల జూన్ నుండి ఉండడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం అంతగా కనిపించదు. మీకు ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఖర్చులు, వస్తువుల జోలికి పోవద్దు. ఇంతకుముందు కూడా ఇదే విషయం చెప్పాను. అన్ని రంగాల కళాకారులకు బాగుంటుంది. ఈ సంవత్సరం జీవితంలో స్థిరత్వం పడుతుంది. ఏదో వాళ్ళకి కావాల్సిన అవార్డు, రివార్డులు, వాళ్లకు మంచి అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చాలా కాలంగా రాని అవకాశాలు. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో మంచి ఇది ఉంటుంది, టైఅప్ ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మంచి లాభాలు ఉంటాయి. పట్టిదల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో మీకు చాలా లాభాలే ఉంటాయి. అలాగే స్థిరాస్తులు ఎక్కువగా పెంచుకోగలుగుతారు. రిటైల్ వ్యాపారులకు కూడా అనుకూలే. బంగారం అంటే ఇటుక, ఇనుము, ఇసుక, సిమెంటు, కంకర, బిల్డింగ్ మెటీరియల్ వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. అంటే ఈ రకంగా చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క బ్రాంచ్ని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వ్యాపారాలు ఏం చేసినా సరే మేరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఈ సమయంలో చాలా 2 జూన్ నుంచి చాలా బాగుంటుంది. 1 నవంబర్ నుంచి ఎప్పటి వరకు 24 జనవరి 2027 వరకు 85 రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు కూడా శత్రువుల బాధ ఉండదు. కోర్టు కేసులు గెలుస్తారు. అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ కొంత రహస్య స్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్గా ఇది చాలా బాగుందని చెప్పవచ్చు. మేరాశి వాళ్ళకి సంవత్సరం కొత్త కాంటాక్టులు లభిస్తాయి. ఇంకా విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. మంచి శ్రద్ధతో చదివి మంచి ర్యాంకులు సంపాదించి ఉత్తీర్ణత అవుతారు. మంచి కావాల్సిన ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం విదేశాలకు వెళ్ళి.
మంచి సమయం ఇది. ఈ సమయంలో వాళ్ళు ప్రయత్నం చేస్తే మంచి విదేశాల్లో మంచి యూనివర్సిటీలో సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. హైయర్ స్టడీస్ చదువుకోవడానికి ఎవరైతే సంతాన కొరకు ప్రయత్నిస్తారో సంతానం కలగడానికి, వివాహం కొరకు ప్రయత్నిస్తారో వివాహం జరగడానికి, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చాలా తొందరగా ఈ సంవత్సరం కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని, సంతానం కలుగుతుందని, విద్యలో అభివృద్ధి చెందుతారు, ప్రమోషన్లు వస్తాయి. ఇన్ని రకాలుగా ఏదో మంచి క్రీడాకారులకు కూడా జాతీయ బాగుంటుంది. అన్ని రకాలుగా వారికి ఏ కోరిక అంటే ఆ కోరిక అంటే నేషనల్లో, ఇంటర్నేషనల్లో, లేక స్టేట్ లెవెల్లో ఎక్కడ ఎక్కడ జట్లో వాళ్ళ స్థానం ఉంటే అక్కడ స్థానం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎల్లాడి శ్రమం కొంత ఉన్నప్పటికీ మీరు బద్ధకాన్ని తగ్గించుకోండి, వాకింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, వ్యాయామం చేయండి, మీకంటే కింది స్థాయి వాళ్ళని గౌరవించండి. దానివల్ల మీకు కొంత విద్యార్థులు ముఖ్యంగా బద్ధకాన్ని వదిలించుకోండి. కష్టపడితే మాత్రం మార్కులు రాకుండా పోయే ప్రశ్న అంటూ లేదు. బద్ధకం పెడితే మాత్రం మార్కులు రావు, అది మాత్రం గ్యారంటీ. కాబట్టి మీకంటే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా కింది స్థాయి వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి సహాయాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు చేయమని కాదు, అవసరం ఉన్న వాళ్ళకు అవసరం ఉన్నంత వరకే సహాయం చేయండి. అలాగే దైవ ప్రార్థన చేసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. అన్ని రకాల పంటలు వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అన్ని శుభకార్యాలు చేసుకుంటారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు, చదువులు చదువుకుంటారు, కొత్త ఆస్తులు కొంటారు, ఉన్న వ్యవసాయ భూములను రెట్టింపు చేసుకోగలుగుతారు. కొలతారులకు కూడా బాగుంటుంది. ముఖ్యంగా కమర్షియల్ కాస్ట్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుందని చెప్పవచ్చు. కోళ్ళ వ్యాపారం బాగుంటుంది. ఆడవాళ్ళకు చాలా బాగుందని చెప్పవచ్చు. ఈరోజు సంతాన విషయంలో కానీ సౌఖ్యం, తీర్థయాత్రలు చేస్తారు, టూర్లు ఎక్కువ చేసే అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, దూర ప్రయాణాలు చేస్తారు, కొత్త వస్త్రాలు, కొత్త ఇళ్ళు, కొత్త వాహనాలు కొనే అవకాశాలు ఈ సంవత్సరంలో చాలా వరకు మీనరాశి వారికి ఉంది. రక్త సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం కొంత ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగం చేసే స్త్రీలకైతే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వారికి కావాల్సిన ప్లేస్ ట్రాన్స్ఫర్లు, భార్యాభర్తలు ఒక దగ్గరకు వచ్చి ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం కలిగే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి, గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఈ సంవత్సరం కలుసుకునే అవకాశం కూడా ఏర్పడే ఉంది. విలువైన వస్తువులు, ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఆధ్యాత్మిక సంవత్సరంగా మార్పులు కనిపిస్తున్నాయి. కష్టంతో సంవత్సరం ప్రారంభమై సంవత్సరం చివరకు వచ్చేటప్పటికి చాలా అనుకూలమైన సంవత్సరంగా మీ అనుభవానికి వస్తుంది. చాలా కాలంగా పరిష్కారం కాని పనులన్నీ కూడా పరిష్కారం అయి ఒక కొలికి వస్తాయి. ఒక రకంగా యోగదాయకమైన సంవత్సరం అని చెప్పవచ్చు. మీ పనికి తగ్గ గుర్తింపు, కీర్తి ప్రదర్శనలో దానము లభిస్తుంది. తెలివితేటలు సద్వినియోగపడతాయి. ఉత్సాహంగా ఉల్లాంగా గడుపుతారు. గత సంవత్సరం కంటే అనుకూల సమయంగా మీ అనుభవంలోకి వస్తుంది. దైవబలం వల్ల, గురుబలం ఉండడం వల్ల శని ప్రభావం అంతగా ఇబ్బంది పెట్టదు. మీ సంవత్సరం మీపై ఈర్ష్య, అసూయ, నరఘోష అధికంగా ఉండడం చేత శని, కుజ, కేతు గ్రహాల ఆరాధన, ముఖ్యంగా గణపతి ఆరాధన మీ పిల్లల భవిష్యత్తు సరైన దారిలో ఉంచడానికి సహాయపడుతుంది. రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది. నెలకు ఒకసారి అయినా సరే నవగ్రహ ప్రక్షాళన చేయండి. నవగ్రహ జపం రోజు చేసుకుంటే మంచిది. లేదా నీలాంజన శని సంబంధించిన స్తోత్రం, నీలాంజన సమావాసం ఉత్తరం ఛాయమార్తండ సంపుత్తం తమ్మ మహేశ్వరాన్ని స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి ప్రతిరోజు. లేదా మృత్యుంజయ మంత్రం జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రతిరోజు మృత్యుంజయ మంత్రం జపం చేయండి. కానీ ప్రత్యేకంగా పౌర్ణమి రోజు 9:15 నుంచి 10:15 వరకు రావి చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుంది అనేది ఒక శాస్త్రవచనము. కాబట్టి ఆ రోజు కనుక మీరు దాన్ని జ్యోతిషపరంగా కూడా మనం ప్రూవ్ చేయవచ్చు. లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు రావి చెట్టు, ఏదైనా దేవాలయంలో రావి చెట్టు ఉండే దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టుకు ఒక రాగి చెప్పుతో నీళ్లు పోసి ఒక నెయ్యి దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని తీసుకెళ్ళి స్వీట్ను మీరు దాన్ని అక్కడ ఉంచి 16 సార్లు ప్రదక్షిణ చేయాలి. లక్ష్మీ గాయత్రితో ఓ మహాదేవేచ విష్ణువే విష్ణుపత్యేచ దివే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుతూ 16 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ తీపి పదార్థాన్ని అక్కడి భక్తులకు, గుళ్ళో ఉండే భక్తులకు పంచిపెట్టండి. ఆ తర్వాత చేయాల్సిన ప్రక్రియ ఏమిటంటే ఆ దేవాలయం ప్రాంగణంలోనే కూర్చొని మృత్యుంజయ మహామంత్రాన్ని వీలైతే 108 సార్లు లేకపోతే 27 సార్లు అయినా కనీసం జపం చేయండి. అలా చేయడం వల్ల మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా సమయానికి లిక్విడ్ క్యాష్ అందరికి పోయే పరిస్థితి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా సమయానికి మన అవసరానికి తగ్గ అంటే కనకదార స్తోత్రంలో లాగా బంగారు వర్షం కురవదు, కానీ మన అవసరాలకు తగ్గ
ధన వనరులు ఏర్పడతాయి. మనకు అవసరానికి మనకు ఖర్చు వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే ఖర్చు వస్తుంది అన్నట్టుగా మన అవసరాలకు తగ్గ డబ్బు చేతికి ఇచ్చేకూడదు ఏదో రకంగా. అది ఈ మృత్యుంజయ మంత్రం యొక్క ప్రత్యేకత. వృత్త సంజీవిని విద్య కలిగిన శుక్రాచార్యుల వారు చనిపోయిన రాక్షసులను బతికించే విద్య ఉంది కాబట్టి ఎంత అంటే డబ్బు లేకపోతే మనకు ప్రాణం పోయినంత పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఈ డబ్బు అనేది చాలా ముఖ్యమైనది, మనిషి జీవితంలో ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి మన అవసరాలకు డబ్బు వచ్చిందంటే అంతకంటే ఎక్కువ కావాల్సిందే. కోటీశ్వరులు కావాల్సిన అవసరం లేదు, లేకుంటే అంబానీ లాగానో లేకుంటే ఇంకెవరి లాగానో కావాల్సిన అవసరం లేదు. మన అవసరాలకు తీర్చి చాలు మనం జీవితంలో సంతృప్తిగా, సుఖంగా, సంతోషంగా జీవితం కాలం గడపగలుగుతాం. కాబట్టి మృత్యుంజయ మాత్రం జపం చేసుకుంటే తప్పకుండా మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా ఉంటాయి. ఈ ప్రక్రియ పౌర్ణమి రోజు 9:10 మధ్యలో ఈ ప్రక్రియ నేను చేస్తే తప్పకుండా మీకు లిక్విడ్ క్యాష్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రకంగా మీరు చేయాలి. మౌనంగా ఉండండి, ఎక్కువ మెడిటేషన్ చేయండి. చేయడం వల్ల కూడా మీకు నరదృష్టి అవి రాకుండా ఉంటాయి. ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి, బద్ధకాన్ని వదలండి, వాకింగ్ చేయండి, వ్యాయామం చేయండి. ఇంకా కాబట్టి ఎలాంటి పని కూడా వాయిదా వేయకండి, ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోండి. నిర్లక్ష్యం పనికి రాదు. ఈ ముఖ్యమైన సూచనలు మేషరాశి వారికి శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.